టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫ్యూచర్ పై బీసీసీఐకు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ కెప్టెన్ గాను విఫలమవుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024 విజయానంతరం రోహిత్ అటు బ్యాటర్గా ఇటు కెప్టెన్ గాను తడబడుతున్నాడు. పేలవ బ్యాటింగ్తో ఆసీస్తో చివరి టెస్టుకు రోహిత్ శర్మనే స్వయంగా తప్పుకున్నాడు. తుది జట్టు నుంచి తప్పుకున్న టీమిండియా కెప్టెన్ గాను రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా పేలవ ప్రదర్శనపై ఇటీవలే బీసీసీఐ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరయ్యాడు. జట్టు పేలవ ప్రదర్శనతో పాటు సిరీస్ మధ్యలోనే రవిచంద్రన్ అశ్విన్ తప్పుకోవడం వంటి విషయాలపై బీసీసీఐ వివరణ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు అధికారికంగా బయటకు రాలేదు. కానీ అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అందులో రోహిత్ శర్మ ఫ్యూచర్ కెప్టెన్ ను సిద్ధం చేసుకోవాలని బీసీసీఐకు సూచించినట్లు సమాచారం. తన వల్లే జట్టుకు సమస్యలు ఏర్పడితే తక్షణమే తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా రోహిత్ బోర్డుకు తెలియజేసినట్లు ప్రచారం జరుగుతుంది. అలా కాకుండా మరో కెప్టెన్ ను సిద్ధం చేసే వరకు కూడా జట్టులో కొనసాగేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రోహిత్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం సీనియర్ ఆటగాళ్ల ఫ్యూచర్ పై క్లారిటీ రానుంది. ఈ టోర్నీలో మెరుగ్గా రాణిస్తే సీనియర్ ఆటగాళ్లు జట్టులో కొనసాగుతారు. అలా కాకుండా పేలవ ప్రదర్శన కనబరిస్తే మాత్రం బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.